హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో విజయనగరంలో చూడదగ్గ బెస్ట్ ప్లేసెస్ గురించి చూద్దాం. అంతకన్నా ముందు ఎవరికైనా అరకు వ్యాలీలో చూడదగ్గ బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి. విజయనగరంలో చూడదగ్గ బెస్ట్ ప్లేసెస్లో మొదటగా శ్రీ రామస్వామి వారి దేవస్థానం. ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువై ఉన్నారు. ఈ దేవాలయానికి ఒక చరిత్ర కూడా ఉంది. ఈ దేవాలయం 15వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థంలో నిర్మించారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణంలో చెప్పబడింది. దీనికి నిదర్శనంగా భీముని గృహం ఇప్పటికీ అక్కడ ఉంది. రామతీర్థాన్ని చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గుహాన్ని కూడా సందర్శిస్తుంటారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా, వేదగర్భుడు ఆ విగ్రహాలను 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరి కంటా పడకుండా దాచిపెట్టారట. ఆ తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియదట. ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనపడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడట. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికితీసి ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందట. ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్మాణకులకు కొన్ని భూములను విరాళంగా ఇచ్చాడట. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజాధికాలను నిర్వహిస్తున్నారని పూర్వీకుల కథనం. శ్రీరామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్నదానికి నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహం ఉందన్న సంగతి తెలిసిందే. విజయనగరం పట్టణానికి వచ్చే ఏ సందర్శకులైనా ఘంటస్తంభం అని పిలువబడే ప్రత్యేకమైన పాత క్లాక్ టవర్ను మిస్ కాలేరు. ఇది తెల్లటి వైభాగంతో ఇసుకరాయితో తయారు చేయబడింది. ఇప్పుడు అది క్రీమ్ మరియు ఎరుపు రంగులో పెయింట్ చేయబడింది. 68 అడుగుల ఎత్తైన టవర్ను 1885లో 5,400 రూపాయలకి విజయనగరం పాలకుడు బ్రిటిష్ రాజ్ కాలంలో నిర్మించారు. విజయనగరం పాలకులు తరచుగా లండన్కు వెళ్ళేవారు. అక్కడ వారు టవర్పై ఉన్న బిగ్ బెన్ అనే భారీ గడియారాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ టవర్ 31 మే 2009న 150వ వార్షికోత్సవం జరుపుకుంది. విజయనగరం పాలకులు లండన్లోని ఈ భారీ గడియారం నుండి ప్రేరణ పొందారు మరియు చివరకు పట్టణంలోని ప్రధాన ప్రదేశంలో తయారు చేసిన బిగ్ బెన్ నమూనాల్లో క్లాక్ టవర్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ప్రజలు దానిని ఉపయోగించుకునే సమయాన్ని తెలుసుకుంటారు. రోజు ఘంటస్తంభం కోట నుండి 1 కిలోమీటర్ దూరంలో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఉంది. గడియార స్తంభానికి సమీపంలో విజయనగరం సామ్రాజ్యం యొక్క గత పాలకుల శ్మశాన వాటిక ఉంది. రాజుల పూర్తి పరిమాణ కాంస్య విగ్రహాలు ఇక్కడ ఉంచబడ్డాయి.
రామనారాయణ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన నిర్వాహకులు అయిన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చి 22, 2014 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారితో సహా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింపచేశారు. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. దీనిని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనుస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలిచినప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయం 3 లాంతర్ల కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 1757 దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం వద్ద పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతిపాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి ఒంటుపల్లి బైరాగి నాయుడు 6వ తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. అమ్మవారి ఆత్మకథ. చారిత్రాత్మకంగా ఈమె పెదవిజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. ఋషి కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. వెలమవీరులు తమ పౌరుష ప్రతాపాల్ని ఘనంగా పెట్టి విజయము వీరస్వర్గము అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది. అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి చాలా ప్రాముఖ్యమైంది. సిరిమాను అనేది భక్తిపూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం. సిరిమాను ముందు సాగే బేస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు. తాటిపూడి జలాశయం గోస్తాని నది యొక్క ఒక నీటి రిజర్వాయర్. ఇది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం తాటిపూడిలో ఉంది. 1965 నుండి
1968 మధ్యకాలంలో 1,5 కోటి వ్యయంతో తాటిపూడి ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు. జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని గరిష్ట నీటి మట్టం 297 అడుగులు. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నానికి 2 టీఎంసీల తాగునీరు అందిస్తుంది. జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటి ఆధునీకరణ పనులకు జపాన్ నిధులు 24 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖపట్నం నగరానికి ప్రతిరోజు 11 మిలియన్ల గ్యాలన్ల నీరు అందిస్తుండగా, విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముసిరిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. తాటిపూడి జలాశయం విశాఖపట్నం యొక్క నగరం నీటి నిల్వ కోసం ఉంది. ఇవే ఫ్రెండ్స్, విజయనగరంలో చూడదగ్గ గొప్ప ప్రదేశాలు. మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.